హాయ్ అండి, వెల్కమ్ టు లీగల్స్ 24. ఈరోజు మీకు 6th ఆగస్టు 2024 సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఒక క్రిమినల్ జడ్జిమెంట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ కేసుని మనం మర్డర్ ఓవర్ మ్యాంగో క్యాప్షన్ ఇవ్వడం వల్ల ఆ పేరుతోనే పిలుచుకుందాం. ఈ కేసులో అసలు కేసు డీటెయిల్స్ ఏంటి, అలాగే ఏమేమి ప్రొవిజన్ ఆఫ్ లాస్ ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఇష్యూ ఏమి ఇన్వాల్వ్ అయ్యింది, కోర్టు వారు ఈ కేసుని ఎలా అనలైజ్ చేశారు, ఎటువంటి జడ్జిమెంట్ని ఇచ్చారు అనే డీటెయిల్స్ మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఇక్కడ మనకి ముందుగా కేసు డీటెయిల్స్ చూస్తే ఇది క్రిమినల్ అపీల్ అండి. సుప్రీంకోర్టుకి అపీల్ ద్వారా వెళ్ళడం జరిగింది. కేసు నెంబర్ వచ్చి మనకి 2209 ఆఫ్ 2024. అలాగే అపీలెంట్ వచ్చి మన్ బహదూర్, అలాగే రెస్పాండెంట్ వచ్చి స్టేట్ ఆఫ్ యూపీ. క్వారం ఆఫ్ జడ్జెస్ వచ్చి 2 అండి. జస్టిస్ సుధాంశు దౌలియా, అలాగే జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా. ఈ ఇద్దరు జడ్జెస్ ఈ కేసుని డిసైడ్ చేయడం జరిగిందండి. 2 జడ్జ్ బెంచ్. ఇందులో ఇన్వాల్వ్ అయిన సెక్షన్స్ ఏంటి అంటే మనకి ముందుగా 302 ఐపీసీ. ఈ కేసు మనకి బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అమల్లోకి రాకముందు ఫైల్ అయిన కేసు కాబట్టి మనకి ఐపీసీ ప్రొవిజన్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ కేసు ఇప్పుడు ఈ వీడియోలోనే నేను మీకు ఐపీసీ సెక్షన్స్కి ఆల్టర్నేటివ్గా మనకి బిఎన్ఎస్లో ప్రొవైడ్ చేసిన కొత్త సెక్షన్స్ని కూడా నేను మెన్షన్ చేస్తాను ఫర్ యువర్ సేక్ ఆఫ్ నాలెడ్జ్. అలాగే మనకి ఇక్కడ 302 ఐపీసీ, అలాగే 304 ఐపీసీ, అలాగే 323 ఐపీసీ, 147 ఐపీసీ, 149 ఐపీసీ, అలాగే 300 ఎక్సెప్షన్ 4 ఈ సెక్షన్స్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు నేను న్యూ సెక్షన్స్ కూడా ఆ సెక్షన్స్కి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి బిఎన్ఎస్ సెక్షన్స్ని ఇక్కడ పక్కనే మీకు మెన్షన్ చేస్తాను, చూడండి. తర్వాత బ్రీఫ్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే అంటే క్రైమ్ స్టోరీలోకి మనం వెళ్తే పిల్లలు మ్యాంగోస్ కోసం గొడవ పడుతూ ఉంటారండి. ఆ గొడవ వల్ల కాస్త పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవ పెద్దదయ్యి పెద్దవాళ్ళు కొట్టుకోవడం వల్ల 5 ఎవరైతే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 5 వ్యక్తులు కలిసి ఇన్వాల్వ్ అవ్వడం అయింది. గొడ్డలితో, లతీస్ అంటే గొడ్డలితో దాడి చేయడం వల్ల అవతల వ్యక్తి అంటే ఆ పిల్లలిద్దరిలో ఒక పిల్లవాడికి సంబంధించిన ఫాదరు చనిపోవడం జరిగింది. తలకి స్కల్ ఫ్రాక్చర్ అయ్యి ఇంజురీ అయ్యి చనిపోవడం జరిగింది. ఇవి అండి బ్రీఫ్ ఫ్యాక్ట్స్. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ ఏంటంటే మనకి వెదర్ దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ మర్డర్ ఆర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది ఇక్కడ ఇష్యూ ఇన్వాల్వ్ అయ్యి ఉందండి. తర్వాత కోర్టు వారు దీన్ని ఎలా అనలైజ్ చేశారంటే బేస్డ్ ఆన్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. అందులో ఇంజురీస్ వర్ ఫ్యాటల్ అని చెప్పి, స్కల్ అనేది ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పి, అందువల్ల అతను చనిపోయారని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్స్ ఆఫ్ ద కేస్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది ఈ మ్యాంగో గురించి జరిగిన ఫైట్. తర్వాత నేచర్ ఆఫ్ ద ఇంజురీ, అలాగే నేచర్ ఆఫ్ ద వెపన్ ఇన్వాల్వ్డ్, ఎటువంటి వెపన్తో వాళ్ళు దాడి చేశారు అది కూడా కన్సిడర్ చేయడం జరిగిందండి. ఇవన్నీ చూసిన తర్వాత సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఏంటంటే లోయర్ కోర్టు అంటే హైకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఎలా కన్వర్ట్ చేశారు అంటే ఈ మ్యాంగో కోసం జరిగిన సడన్ ఫైట్లో ఆ మర్డర్ అనేది జరిగింది కాబట్టి అవుట్ ఆఫ్ ప్రీప్లాన్డ్, ఇది ప్రీప్లాన్తో జరిగిన మర్డర్ కాదు కాబట్టి అవుట్ ఆఫ్ సడన్ ఫైట్ జరిగింది కాబట్టి ఇది కన్విక్షన్ అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి 7 years కింద కన్వర్ట్ చేశారు. ఫైన్ అనేది 25,000 ఫర్ ఈచ్ అఫెండర్ అన్నారండి. అంటే 5 members ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి 5 members ఒక్కొక్కరికి 25,000 ఫైన్ అనేది ఇచ్చారు. 7 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చారండి. లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 7 years కింద కన్వర్ట్ చేశారు. ఎందుకంటే ఇది ప్యూర్ మర్డర్ కాదు. అలాగే మనకి కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని చెప్పి మనకి సెక్షన్ 304 పారా 1 ప్రకారంగా ఫైల్ చేస్తే ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 7 years కింద కన్వర్ట్ చేశారు. సెక్షన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి అంటే మనకి ఇక్కడ
302 అంటే మర్డర్కి సంబంధించి పనిష్మెంట్ అండి. డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అని ఉంటుంది. ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్, ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్ అండ్ నాన్ కాంపౌండబుల్ అండి. 304 పార్ట్ 1 ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 10 years ఎయిదర్ ఆఫ్ ద డిస్క్రిప్షన్ అంటే రెగరస్ ఇంప్రిజన్మెంట్ కానీ సింపుల్ ఇంప్రిజన్మెంట్ కానీ ఉంటుంది. అలాగే ఇది అండ్ ఫైన్ కూడా ఉంటుంది. ఇది కూడా కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, ట్రైబల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్, అలాగే నాన్ కాంపౌండబుల్ ఉంటుందండి. 323 అంటే వాలంటరీలీ కాజింగ్ హర్ట్ అండి. ఇది పనిష్మెంట్ అనేది 1 year ఆర్ ఫైన్ మే ఎక్స్టెండ్ టు 1000 rupees ఆర్ విత్ బోత్ ఉంటుంది. ఇది నాన్ కాగ్నిజబుల్, బెయిలబుల్, ట్రైబల్ బై మ్యాజిస్ట్రేట్ అండ్ కాంపౌండబుల్ అండి. 147 అనేది పనిష్మెంట్ ఫర్ రయటింగ్, 2 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ ఆర్ విత్ బోత్ ఉంటుందండి. ఇది కూడా కాగ్నిజబుల్, బెయిలబుల్, ట్రైబల్ బై మ్యాజిస్ట్రేట్ అండ్ నాన్ కాంపౌండబుల్ అండి. తర్వాత 149 వచ్చి మనకి ఎవ్రీ మెంబర్ ఆఫ్ అన్లాఫుల్ అసెంబ్లీ గిల్టీ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ ఇన్ ప్రాసిక్యూషన్ ఆఫ్ కామన్ ఆబ్జెక్ట్ అన్నారు. అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పనిష్మెంట్ అనేది సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అని ఉంటుంది. సో అందరికీ సేమ్ పనిష్మెంటే ఉంటుంది, ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పి సెక్షన్ 149లో మనకు ఉంటుంది. అన్లాఫుల్ అసెంబ్లీ అంటే 5 members ఉన్నారు కదండి, సో అందుకనే. సో ఇది పనిష్మెంట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనకి జడ్జి గారు ఇప్పుడు ఏ సెక్షన్ కింద మనకు పనిష్మెంట్ ఇచ్చుంటారు, ఈ ఫ్యాక్ట్స్ని అలాగే ఉన్న ఎవిడెన్స్ని అన్నిటినీ కన్సిడర్ చేసి అంటే మనకి సెక్షన్ 304 పార్ట్ 1 ప్రకారంగా అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఆ ప్రావిజన్ కింద ఈ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ కేసు యొక్క డీటెయిల్స్. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.